సుమారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో యంగ్ జనరేషన్ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అంటారంటే ఎక్కువ యూత్ ఉన్నటువంటి రాష్ట్రం. అంటే 13 నుంచి 25 సంవత్సరాల వయసున్న వాళ్ళు 70% ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఈ 70%లో 48% ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి అతి సునాయాసంగా వాళ్ళు దానికి లొంగిపోతున్నారు, దానికి బానిసైపోతున్నారు, దాని గొడుగు కింద బ్రతుకుతున్నారు. వారి యొక్క చెప్పులు, ఆ నడక దానివైపే, మారక ద్రవ్యాల వైపే ఇంత జనాంగం నడుస్తూ ఉన్నారు. అంటే ఆ బ్రెయిన్లో ఏమి లేదంటే, ఆ హార్ట్లో ఏమి లేదంటే, వాళ్ళకి జీవితాల్లో ఏది కలిగి ఉండట్లేదంటే ఇంత శాతం మంది అతి సునాయాసంగా డ్రగ్స్ ప్రభావం. మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఈ లోకంలో బ్రతకడం అంటే బయట సంతోషం, బయట ఆనందం, బయట ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది మనం ఆలోచన చేస్తాం. చాలా సహజం, మనందరికీ ఉండేటువంటిది అది. ఒకవేళ టైం ఉంటే క్రికెట్ వాచ్ చేస్తాం, టైం ఉంటే జబర్దస్త్ చూస్తాం, టైం ఉంటే ఇంకోటి చూస్తూ ఉంటాం. కానీ దానికి ఇవ్వాల్సినటువంటి టైం కన్నా మనం ఒకవేళ విగ్రహారాధన అనేటువంటి ఒక చేంజ్లో ఉంటే మనం చాలా చేంజ్ అవ్వాలనేది ఈరోజు అది ఈ వాక్యం మీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది, మనందరితో మాట్లాడుతుంది. దీన్ని మనం గమనించుకుని, ఎందుకంటే ఈ క్రీస్తు అనగానే, దేవుడు అనగానే వాక్యం ఎలాగో, క్రీస్తు అనగానే ప్రేమ ఎంత అయినటువంటిదో, ఈ ప్రేమకి భాష లేదు. నీకు భాష రాకపోయినా దుబాయ్ వెళ్ళి అరబిక్లో నీ ప్రేమను కనపరచవచ్చు. నీకు భాష రాకపోయినా స్పానిష్ మెక్సికో వెళ్ళి అక్కడ నీ ప్రేమని కనపరచవచ్చు. నీకు భాష రాకపోయినా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి నీ ప్రేమని చూపించవచ్చు. ప్రేమ అనేటువంటిది యూనివర్సల్. ప్రేమ అనేటువంటిది అది వ్యక్తిగతంగా మనము ఇతరులకు చూపించేది. అది ఎప్పుడు చూపించగలమంటే వెన్ యూ అండర్స్టాండ్ బైబిల్, గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే పూర్తిగా నింపుకోగలుగుతామో మనకి ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, వ్యక్తుల మీద విమర్శ ఉండదు. ఈ ప్రేమని మనం కలిగి ఉండాలంటే దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. అది ఎక్కడంటే దేవుని సన్నిధిలో. అందుకే దాన్ని మనం ఎప్పటికప్పుడు బలపరచుకోవడానికి, ఎప్పటికప్పుడు మనల్ని ప్రోత్సహించుకోవడానికి, ఎప్పటికప్పుడు మనల్ని పరీక్షించుకోవడానికి ఈ ఆలయంలో ఆ యొక్క ప్రభు బలని మనం సేవిస్తూ ఆయన ప్రేమని, ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినది, ఆయన సాక్రిఫిషియల్ ప్రేమను చూపించడం వల్ల ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా, ఆ ప్రభు బలలో మనం పాలు పంచుకున్నప్పుడల్లా కూడా తిరిగి మనం ప్రేమ అనేటువంటి ఈ రీఛార్జ్లో మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇక్కడికి వచ్చింది ఇతరులని మనం చూడడానికి, ఇతరులను మనం ద్వేషించడానికి, ఇతరులను మనం విమర్శించడానికి కాదు. ఇక్కడికి వచ్చేది ప్రేమను తిరిగి మనం రీఛార్జ్ చేసుకుని మళ్ళీ వారం వరకు ఆ యొక్క ప్రేమలో దేవుని వాక్యాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికే సంఘము అనేటువంటిది. ఎందుకు నువ్వు ఆలయానికి వస్తున్నావంటే నువ్వు తిరిగి ప్రోత్సహించబడ్డానికి, దేవుని వాక్యంలో తిరిగి దేవుని ప్రేమతో నింపబడ్డానికి. ఆ క్రీస్తు నీకు సిలువ మీద చూపించిన ఓన్లీ ద క్రాస్. అందుకే సిలువను గుర్చిన వర్తమానం, అలాగే నిత్యము కూడా ఆలయాలుగా ఉంటున్నటువంటి మనలో దేవుని వాక్యపు నింపుదల కూడా అంతే విలువైంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుంటూ మనం ముందుకి కొనసాగాలి. ఎప్పుడైతే మనం క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే క్రీస్తు మనకు జ్ఞాపకం వస్తాడో, ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని పూర్తి చేయడమే సత్యం. ఏ పనినైతే ఆయన ప్రారంభించాడో భూమి మీద ఆ పనిని ముగించడమే సత్యం. ఏ పనినైతే ఈ లోకంలో ఆయన చూపించాలనేటువంటి ప్రేమను చూపించి ఈ పోగొట్టుకున్నటువంటి పరలోక వైభవాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి ఆయన మన మీద మోపవలసినటువంటి ఆ యొక్క అర్పణ ఆయన మీదే మోపుకోవడమే సత్యం. ఆ సత్యాన్ని మనం గమనించాలంటే మనలో జీవించవలసింది వాక్యం, మనం కలిగి ఉండవలసింది వాక్యం.
కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము ఈ లోకంలో అసత్యంలోకి చాలా తొందరగా మనం ఎప్పుడు వెళ్ళిపోతామంటే ఈ లోకంలో ఉన్నటువంటి లైస్, అబద్ధాలు, ఈ లోకంలో ఉన్నటువంటి తప్పుడు బోధలు, ఈ లోకంలో ఉన్నటువంటి తప్పుడు మార్గాలు, ఈ లోకంలో తప్పుడు బోధల వైపు, తప్పుడు మార్గాల వైపు మనం వెళ్ళిపోతున్నాము అంటే మనలో ఏది లేదంటే దేవుని వాక్యం లేదు, దేవుని వాక్యం జీవించట్లేదు, దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండట్లేదు. వి క్యారీ ఆన్. ట్రూత్ అనేటువంటి విషయాన్ని మనం గమనించుకున్నప్పుడు మనము దేవునిలో జీవించడానికి, దేవునిలో మనం నడవడానికి, తిరిగి మనం ప్రోత్సహించబడ్డానికి దేవుని ఆలయములో మనం చేరుతాం. సో చర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చర్చ్ నీ జీవితంలో ఆరాధన అనేటువంటి ఈ సంఘంలో కూడుకున్నట్టు అనేటువంటిది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ వాక్యము నిన్ను సత్యంలో నడిపిస్తుంది కాబట్టి, వాక్యం నిన్ను సత్యంలో నిన్ను ప్రోత్సహిస్తుంది కాబట్టి. అసత్యం అనేటువంటి లోకంలో నువ్వు ప్రయాణం చేయకుండా తిరిగి నువ్వు ప్రేమ అనేటువంటి క్రీస్తు ప్రేమలో బలపరచబడ్డానికి, అది తిరిగి నీలో వాక్యం జీవించడానికి నడిపించేటువంటిది. దిస్ ఈజ్ ఎ లాజికల్ ప్లేస్ అంటాడు ఒక ఆయన. చర్చ్ ఈజ్ ఎ లాజికల్ ప్లేస్. నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు యు యూజ్ యువర్ లాజిక్, నీ ఆలోచన విధానం. ఈ లాజిక్ నీలో కంటిన్యూ అవడం వల్ల నువ్వు వాట్ ఈజ్ లీగాలిటీ, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది సత్యం, ఏది అసత్యం అనేటువంటిది గ్రహించినప్పుడు వాక్యం నిన్ను సత్యంలో నడిపిస్తుంది. కాబట్టి ఆ సత్యంలో నువ్వు జీవించడం వల్ల అది నిన్ను అనుభవోక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అది నిన్ను నిజమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ ట్రూ ఫ్రెండ్ అంటాడు ఒక ఆయన. దేవుని వాక్యము నిజమైనటువంటి స్నేహితుడు. నిజమైనటువంటి స్నేహితుడు మనం ఏ విధంగా ఆలోచించాలంటే, నిజమైనటువంటి స్నేహితుడు ఎప్పుడు కూడా నిన్ను ప్రోత్సహిస్తాడు, నీ జీవితం సరైన విధంగా నిలబడడానికి నీకు సలహాలు ఇస్తాడు. నిజమైన స్నేహితుడు, హూమ్ యూ కాల్ ఏ ట్రూ ఫ్రెండ్. మన జీవితాల్లో ఫ్రెండ్స్ ఉంటారు. మనం ఆ ఫ్రెండ్స్లో ఏ స్నేహితుడిని మన స్నేహితుడిగా కలిగి ఉండాలంటే, ఏ స్నేహితుడిని, ఏ ఫ్రెండ్గా మనం కలిగి ఉండాలంటే, ఆ ఫ్రెండు నీలో ఉన్నటువంటి నిజాన్ని, నీలో ఉన్నటువంటి సత్యాన్ని, నీలో రావాల్సినటువంటి మార్పుని యథార్థంగా దేవుని వాక్యం ద్వారా ఎవరైతే నిన్ను గైడ్ చేస్తాడో హీ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్. ఎవరు నా ట్రూ ఫ్రెండ్ అన్నావంటే ఆ ఫ్రెండు నిన్ను బిల్డప్ చేయాలి, నిన్ను నిలబెట్టాలి, నీకు సరైన సలహా ఇవ్వాలి, నీ సలహా నీకు తిరిగి మంచిగానే ఉండాలి. నా ట్రూ ఫ్రెండ్ అయితే గత 5 సంవత్సరాల క్రితం ఒక విషయంలో నష్టపోతే మళ్ళీ వచ్చి అదే పని చేయమని అడగడం నన్ను. ఒక 5 సంవత్సరాల క్రితం ఒక పనిలో నేను పని చేసి ఈ విధంగా చేయడం వల్ల ఇంత నష్టపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ మనం ఇవి పని చేద్దామండి అని చెప్పేవాడు నిజమైనటువంటి స్నేహితుడు కాదు. నిజమైనటువంటి స్నేహితుడు గతంలో చేసిన తప్పుని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మనం ఈ తప్పు చేయకూడదని చెప్పి మనల్ని కరెక్ట్ చేసేటువంటి వాడు నిజమైన స్నేహితుడు. కాబట్టి ఏ రియల్ మ్యాన్స్ ఫ్రెండ్ ఈజ్ జీసస్ అంటాడు. ఏ రియల్ క్రిస్టియన్ హ్యాజ్ ఎ రియల్ ఫ్రెండ్ ఈజ్ జీసస్. నీకు నిజమైనటువంటి స్నేహితుడిగా ఆయన ఉండాలి అంటే నిన్ను సరైనటువంటి ఆలోచనలో నిన్ను ప్రమోట్ చేయగలిగింది క్రీస్తు ప్రేమ, దేవుని వాక్యం. వాళ్ళే నీకు శాంపుల్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్షిప్. కాబట్టి ఈ బైబిల్ అనేటువంటిది నిన్ను ఏ విధంగా మార్పు చేస్తాడంటే, ఒక మంచి స్నేహితుడు నిన్ను ఎలా మంచిగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడో, దేవుని వాక్యం అనేటువంటిది కూడా ఒక నిజమైనటువంటి స్నేహితుడిగా నిన్ను మార్పులో నడిపించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఇన్ గాడ్స్ వర్డ్. ఒక ఆయన ఉంటాడు, ఇంటలెక్చువల్ మైండ్, నిజమైనటువంటి తెలివైనటువంటి ఆలోచనలో నిన్ను నడిపించడానికి. అంటే నిజమైన స్నేహితుడు నిజమైనగా నిలబెట్టడం వల్ల కొద్ది యాజ్ ఎ టైం కమ్స్, సమయం వచ్చేటప్పటికి నీకు మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ మనశ్శాంతిని దయచేసేటువంటిది దేవుని వాక్యమే, బైబిల్. ఆ మనశ్శాంతిని, నీ ఇన్నర్ పీస్, నీ ఇన్సైడ్ దేవుడు కోరుకునేటువంటిది నీ బాహ్య రూపాల్లో ఉన్నటువంటి మార్పుని కాదు, నీ అంతరంగంలో ఉన్నటువంటి మార్పుని ఆయన కోరుకుంటాడు. నీ అంతరంగంలో ఉన్నటువంటి మార్పు రావాలంటే నిరంతరము నిత్యము కూడా నీలో దేవుని వాక్యం నీకు నివసించాలి. అలాగే ఎప్పుడైతే ఆ కన్వర్షన్, ఆ మార్పు, మనం రోమా 12 ద్వారా మనం నూతనపరచబడతామో, మనలో రావాల్సినటువంటి ఆ ఆలోచనని బట్టి,
ఆ తలంపుని బట్టి ఒక కన్విక్షన్, ఒక నిర్ణయం, మళ్ళీ ఇవాళ ఒక నిర్ణయం, ఈ సంవత్సరం ఒక నిర్ణయం, నెక్స్ట్ ఇయర్ ఇంకో నిర్ణయం, 3వ సంవత్సరం ఇంకో నిర్ణయం కాదు. ద కన్విక్షన్ ఈజ్ ఎ మిస్టికల్ లైఫ్ అంటాడు. ద మిస్టరీ, అది మర్మం. ఎప్పుడైతే ఒక నిర్ణయం మీద నిలబడ్డామో ఆ మర్మం ఏంటంటే నిన్ను ఒక సత్యంలోకి నడిపిస్తుంది. సత్యంలో ఆ కన్విక్షన్ ఎలా ఉంటుందంటే వయసుకు కూడా పరిమితి ఉండదు. ఏ వయసులోనైనా కూడా ఒక్కసారి దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే వాళ్ళలో ఒక కన్విక్షన్ కనబడుతుంది. రీసెంట్గా ఒక మిషనరీ, ఒక ప్రీచర్, 3 సంవత్సరాల పాప లుకేమియా అనేటువంటి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంటుంటే ప్రతిరోజు ఆయన ఆ పాపకి విజిట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలా కొనసాగుతుంది. 3 years బేబీ, సఫరింగ్, పెయిన్. ఈయన ప్రార్థన చేస్తున్నాడు కానీ మనసులో ఆ బిడ్డ వేదన చూస్తూ చాలా నలిగిపోతున్నాను అనేటువంటి పరిస్థితి ఆయన చెప్తే, ఆ పాప ఇంకా నెక్స్ట్ డే చనిపోతుంది అనగా వాళ్ళ అమ్మని పిలుస్తుంది, మమ్మీ 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 అని. ఆ మాట తల్లికి కూడా స్వరం వినపడనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ లుకేమియాతో తన చివరి దశకు వచ్చేటప్పటికి తన స్వరం కూడా రాకపోతే తల్లి తన చెవి తీసుకెళ్ళి బిడ్డ ఆ మౌత్ దగ్గర, నోటి దగ్గర తన చెవిని పెడితే, అమ్మా మమ్మీ ఐఎమ్ డయింగ్, రేపు నేను చచ్చిపోతున్నాను. తల్లి వినలేకపోతుంది. సుమారు 3 సంవత్సరాలు బిడ్డ కొరకు శ్రమించింది. మమ్మీ నువ్వు ఏడవకే, నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏడవకే, రేపు సమాధి దగ్గర బ్లాక్ డ్రెస్ వేసుకోకే అంటుంటే తల్లి రెస్పాండ్ అవ్వకపోతే ఆ బిడ్డలో సండే స్కూల్కి వెళ్ళడం వల్ల ఉన్నటువంటి కన్విక్షన్ పక్కనే ప్రీచర్ చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తుంటే అమ్మ చెప్పింది, మమ్మీ రేపటి నుంచి నాకు పెయిన్ ఉండదు, నేను రేపు చచ్చిపోతాను కదా, నాకు పెయిన్ ఉండదు, నేను ఏసే దగ్గర ఉంటా. కన్విక్షన్ అంటే ఒక నిర్ణయం. నువ్వేం వరి అవ్వకు, రేపటి నుంచి నేను ఏసైతో ఉంటా. ఐఎమ్ గోయింగ్ టు లివ్ విత్ జీసస్, నో పెయిన్, నో టియర్, నేను హ్యాపీగా ఉంటాను కాబట్టి నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకోకే అని చెప్తుందంట. అది దేవుని వాక్యంలో కన్విక్షన్ అంటే వయసుతో పరిమితి కాదు. నువ్వు వాక్యాన్ని ఆ బ్రెయిన్లో, హార్ట్లో నింపితే వచ్చే మాటలు అలాగే ఉంటాయి, వచ్చే ఆలోచనలు, ఆ నిర్ణయాలు. ఒక్కసారి దేవుని వాక్యం తెలిసిన తర్వాత, సత్యాన్ని గ్రహించిన తర్వాత వాక్యంతో నింపుకుని మన నిర్ణయాలు ఉండాలి కానీ లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఆ బిడ్డ లోక సంబంధమైన జ్ఞానాన్ని అడగల తల్లిని. ఈ టైంలో ఇంకేదన్నా హాస్పిటల్కి వెళ్ళకూడదా మమ్మీ, ఇంకో డాక్టర్కి చూపించకూడదా మమ్మీ, నా పెయిన్ తట్టుకోలేకపోతున్నాను మమ్మీ అనలా. నేను రేపే వెళ్ళిపోతున్నా, నాకు రేపటి నుంచి అది. ఈ వాక్యం అనేటువంటిది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? కన్విక్షన్లోకి నడిపిస్తుంది. నిర్ణయాత్మక అనేటువంటి మంచి నిర్ణయాల్లోకి మనల్ని నడిపిస్తుంది. అందుకు యేసుని తెలిసినటువంటి మనం ఫైనల్గా మనకు టీచ్ చేసే సత్యం ఏంటంటే క్షమాపణ. సిలువ మీద చూచినటువంటిదే, మనం అందరం అనుభవించిందే. మన జీవితాలు అయితే సరిపోవు, మనం జీవించిన మంచి పనులు సరిపోవు, మనం చేసిన మంచి ఏది సరిపోదు. ఒకే ఒక్కటి మనకు కావాల్సింది దేవుని యొక్క క్షమాపణ. అది మనం పొందేది క్రీస్తు ద్వారానే. కాబట్టే సిలువ మీద ఆయన మాట్లాడిన మాటలో, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. అది దేవుని వాక్యం మనకు బోధించేది. ఆ దేవుని వాక్యంలో మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే ఈ విధమైన ప్రయాణంలోనే మనం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.